ఆస్తుల విషయంలో చెల్లెలు పిల్లలకు జగన్ అన్యాయం చేశారని ఆయన తల్లి విజయమ్మ ఆరోపించారు. విజయమ్మ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, విజయమ్మ వ్యాఖ్యల సారాంశం ఏంటి? ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో కొంత క్లారిఫికేషన్ అనే పేరుతో ఒక నోట్ అయితే బయటకు రావడం జరిగింది. దీనికి సంబంధించి అడ్వకేట్ అలాగే నోటరీ హైదరాబాద్ చిరంజీవి బాబు నోటరీ చేసినటువంటి లేఖ దీనికి బయటకు రావడం జరిగింది. దీంట్లో 2009లో ఈ ఏవైతే ఆస్తులు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఆ లేఖలో కొన్ని అంశాలు స్పష్టంగా ఈ ఆస్తుల వివాదానికి సంబంధించినటువంటి అంశాల్లో మనకు స్పష్టత ఇచ్చేలాగా రాజశేఖర రెడ్డి గతంలో రాసినటువంటి ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ కూడా ఇందులో కొన్ని అంశాలు వెల్లడించడం జరిగింది. ఇందులో రాజశేఖర రెడ్డి 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే, కంబైన్డ్ ఫ్యామిలీ అనే అంశాన్ని ఇందులో పేర్కొనడం జరిగింది. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు, అన్ని ఆస్తులు నలుగురు మనుమలకు సమానంగా పంచాలన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి ఇది ఆయన ఆదేశం కూడా, దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది అని క్లారిఫికేషన్ లో ప్రస్తావించడం జరిగింది. ఏదైతే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ లో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సిందేనని ఇందుకు జగన్ అంబోజు కూడా రాశారని చెప్పి కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. నిజానికి తనకు తక్కువే రాశారని, సరస్వతి సిమెంట్ తో సహా ఎంబీలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదేనని, ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకి లేదంటూ మాత్రమే కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఆస్తుల విషయంలో జగన్ తన మేనలుడికి మేనకోడలకి ఇప్పటి వరకు అన్యాయం చేశారు, ఎప్పటికైనా న్యాయం చేస్తారు, తన తల్లిగా తాను ఆశిస్తున్నాను, ఆస్తుల పంపకం జరగలేదు అని ఇందులో విజయం పేర్కోవడం జరిగింది. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తులు లాంటివి వైఎస్ఆర్ జగన్ కూడా ఇచ్చారని, ఇది ఆస్తి పంపకం కాదు, నిజమేమిటో నా దేవుడికి నా కొడుకు కూడా తెలిసి గ్లోబల్ ప్రచారం చేయడానికి మీరెవరు అని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం, అసత్యాల ప్రచారం మానుకోవాలి, వైఎస్ఆర్ భారీగా తిరుగు జోడించి అడుగుతున్నానని చెప్పి కూడా ఈ క్లారిఫికేషన్ లో షర్మిల ఉద్యమం పేర్కొనడం జరిగింది. మళ్ళీ మీడియాలో ఈ అంశాలు ప్రస్తావించదని వేడుకుంటున్నాను, దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అని కూడా ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి తాజాగా వచ్చినటువంటి క్లారిఫికేషన్ లో ప్రస్తావించిన అంశాలు అయితే ఇందులో బయటకు రావడం జరిగింది. అయితే మోహన్, ఇక్కడ ఇటీవల షర్మిల కూడా దీనిపైన స్పందించారు. కావాలని కుటుంబ ఆస్తుల వివాదాలని రాజకీయం చేశారంటూ ఆమె స్పందించారు. దీనిపైన విజయమ్మ ఏమన్నా మాట్లాడారా? అంటే తాజాగా అయితే ఇప్పుడు గతం షర్మిల కావచ్చు, ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే ఆరోపణలు సంబంధించినటువంటి వివిధ రూపాల్లో వస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించి రాజకీయ విజయంగా స్పందించడం జరిగింది, షర్మిని కూడా స్పందించడం జరిగింది. అయితే ఇవాళ మాత్రం ఒక నోటరీ చేసినటువంటి ఒక కాగితం అయితే బయటకు రావడం, క్లారిఫికేషన్ అనే పేరుతో బయటకు రావడం జరిగింది. దీంట్లో ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఈ ఆస్తులకు సంబంధించినవన్నీ కూడా కుటుంబ ఆస్తులు అనేటువంటి స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ దీనికి సంబంధించినటువంటి పంపకాలు ఏవి జరగలేదని కూడా ఇందులో క్లారిఫికేషన్ ఇవ్వడం. ధన్యవాదాలు మోహన్. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని విజయమ్మ అన్నారు. వైఎస్ మరణించే వరకు ఉన్న ఆస్తులని కుటుంబ ఆస్తులేనని ఆమె అన్నారు. ఆస్తులన్నీ నలుగురు మనవలకు సమానంగా పంచాలని వైఎస్ ఉద్దేశమని విజయమ్మ అన్నారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనలుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ న్యాయం చేస్తారని ఆయన తల్లిగా ఆశిస్తున్నారని విజయమ్మ అన్నారు. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని విజయమ్మ అన్నారు. వైఎస్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని విజయమ్మ అన్నారు. ఆస్తులన్నీ నలుగురు మనవలకు సమానంగా పంచాలని వైఎస్ ఉద్దేశమని విజయమ్మ పేర్కొన్నారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనలుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ న్యాయం చేస్తారని ఆయన తల్లిగా ఆశిస్తున్నారంటూ విజయమ్మ అన్నారు.
ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదన్నట్టు విజయమ్మ అన్నారు. వైఎస్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనట్టు విజయమ్మ పేర్కొన్నారు. ఆస్తులన్నీ నలుగురు మనవలకు సమానంగా పంచాలని వైఎస్ ఉద్దేశమని విజయమ్మ తెలిపారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనలుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ న్యాయం చేస్తారని ఆయన తల్లిగా ఆశిస్తున్నానంటూ విజయమ్మ తెలిపారు.